హలో గైస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. ఈ రోజు మనం అహోబిలంలో నవనారసింహ క్షేత్ర దర్శనానికి వచ్చాం. ప్రహ్లాదుని రక్షించడానికి నారసింహస్వామి ఉద్భవించిన ప్లేస్ ఇది. ఇక్కడ ఆయన 9 రూపాల్లో కొలువై ఉన్నాడు. ఒక్కో రూపానికి ఒక్కో ప్రత్యేకత. సో నల్లమల అడవుల్లో ట్రెక్కింగ్ చేస్తూ, డోలీ ప్రయాణం చేస్తూ, జీప్ రైడ్ చేస్తూ, అడవుల్లో ప్రయాణం చేస్తూ ఈ నవనారసింహుల్ని దర్శించుకోవడమే ఈ యొక్క వ్లాగ్. అలాగే మహావతార్ నరసింహ సినిమాలో చూపెట్టినట్టుగా స్వామివారు రక్తం కడుక్కున్న ప్లేస్ ఎక్కడ, అండ్ ఒకే రోజులో ఈ నవనారసింహ క్షేత్రాలని దర్శించడం సాధ్యమేనా అనేది ఇది ఒక గైడ్ ని పెట్టుకొని సూపర్ గా చేసిన వీడియో ఇది. అండ్ ఫ్రైడే రోజు వెళ్ళాం. ఫ్రైడే రోజు వెళ్ళడం ఎందుకు ముఖ్యమో అనేది కూడా మీకు ఈ వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది. అయితే ఇది వ్యయ ప్రయాసల కోర్చి. నేను వ్యయ అండ్ ప్రయాసల కోర్చి అని ఎందుకు చెప్తున్నానో వీడియో మొత్తం చూస్తే మీకే తెలుస్తుంది. జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా చేయవలసిన యాత్ర ఈ నవనారసింహ యాత్ర అహోబిలంలో. ఇంకెందుకు ఆలస్యం, మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. దిగువ అహోబిలం ఉదయం 7:30 అందరం రెడీ అయ్యి వస్తున్నాం. నల్లమల ఫారెస్ట్ నరసింహస్వామి దర్శనం. ఒక్క రోజులోనే అహోబిలంలో ఉన్న నవనారసింహులని దర్శించుకోవడమే మన లక్ష్యం కాబట్టి దీనికి చాలా ముఖ్యమైనది టైమింగ్. సో మార్నింగ్ 7:30 వరకే మేమందరం రెడీ అయ్యి దిగువ అహోబిలంలో ఉన్న నరసింహస్వామి టెంపుల్ ని దర్శించుకోవడానికి వచ్చాము. ఈ టెంపుల్ వచ్చేసి నవనారసింహ క్షేత్రాలలో ఒకటి కాదు. సో చూడండి టెంపుల్ ఎంత బాగుందో. మేము నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాము. అప్పుడే కదా ఎవరు లేరు. సో టెంపుల్ దగ్గరికి వెళ్తున్నప్పుడే చాలా మంచి వైబ్రేషన్స్ అండ్ ప్రొద్దున్నే కదా ఆహ్లాదంగా కూడా ఉంది. ఆ రోజు కొంచెం మబ్బు పట్టినట్టుగానే ఉంది. అందువల్ల ఇంకా మంచి ఫీల్ ఉంది మాకు. సో ఇప్పుడే టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అయిన వెంటనే ధ్వజస్తంభాన్ని చూసుకుని తర్వాత ఎప్పటితో పాతకాలంది అయిన టెంపుల్ కదా, దాని యొక్క ఆర్కిటెక్చర్ ని చూసుకుంటూ మేము ముందుకు సాగుతున్నాము. టెంపుల్ లో దేవుడి గురించి మనం మాట్లాడుకోవాలి. సో లోపల ఉండే స్వామివారి విగ్రహాన్ని శ్రీ ప్రహ్లాద వరద లక్ష్మీ నారసింహ స్వామిగా పిలుస్తారు. సో స్వామివారు కూర్చున్న స్థితిలో ఉండి తూర్పుకి చూసుకుంటూ లక్ష్మీ అమ్మవారిని తన తొడపైన కూర్చోబెట్టుకుంటారు. అలాగే శ్రీ లక్ష్మీ నరసింహుడు వచ్చేసి కూర్మ పీఠం, సుదర్శన పీఠం, గరుడ పీఠం మీద కూర్చుంటారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ టెంపుల్ గురించి, ఈ స్వామి గురించి సాక్షాత్తు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడే వచ్చి పూజించిన స్వామి. సో అహోబిల నారసింహుడికి తన కళ్యాణం, వెంకటేశ్వర కళ్యాణం సమయంలో జరిగిన ప్రిపేర్ చేసిన ఫుడ్ ని ప్రసాదంగా ఇక్కడ ఆఫర్ చేసి ఈ ప్రహ్లాద వరద లక్ష్మీ నారసింహ స్వామిని ప్రతిష్ఠించాడని ఇక్కడ థింగ్. సో ఇప్పుడే టెంపుల్ నుంచి దర్శనమై బయటకు వచ్చాము. వినేయండి మా మాటల్లో ఎలా జరిగిందనేది. సో ఇప్పుడే దిగువ అహోబిలంలో దర్శనం అయిపోయింది. సో లక్ష్మీ నరసింహస్వామి ఇంకా అమృతవల్లి అమ్మవారు ఉన్నారు. సో ఇప్పుడు ఎంత ఒక 2 minutes అయిపోయింది కదరా అవ్యుక్త, ఇట్రా. ఎంతసేపు అయిపోయింది? తొందరలో అయిపోయిందా? ఏం చేసినా జేజకి దండం పెట్టినావా? ఓకే, సో మీకు మిగతా టెంపుల్ చూపిస్తా. సో ఇప్పుడు వెంటనే కొంచెం ఏదైనా తినేసి ఎగువ అహోబిలానికి బయలుదేరుతాం. దిగువ అహోబిలంలో నరసింహస్వామి దర్శనం అయిన వెంటనే మేము హరిత హోటల్కి వెళ్ళిపోయాము. మేము ఎక్కడైతే స్టే చేసామో అక్కడికి వెళ్ళిపోయి అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసాము. అంత ఎర్లీ మార్నింగ్ అక్కడ వేరే ప్లేస్లలో బ్రేక్ఫాస్ట్ కూడా పెద్దగా కనిపించలేదు మాకు. అక్కడ తొందరగా మా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకుని ఒక టీ కాఫీ తాగేసి వెంటనే మేము వచ్చిన టెంపో ట్రావెలర్ లోనే ఎగువ అహోబిలానికి స్టార్ట్ అయ్యాము. సో ఎక్కడ చూసినా పచ్చటి చెట్లతో నల్లమల అడవుల్లో ప్రయాణం, ఎక్కడ చూసినా బటర్ఫ్లైస్, తర్వాత ఎంతో మంచి అనిపిస్తుంది. సో ఎందుకో తెలియదు కానీ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను నేను ఆ రోజు. అండ్ ట్రెక్ కి కావాల్సిన ఎనర్జీని కూడగట్టుకుంటున్నట్టు అనిపించిందో లేదో తెలియదు కానీ అసలు పెద్ద రోజుకైతే నేనైతే రెడీ అయిపోయినా. సో ఎక్కడ లేని ఉత్సాహం ఉండే ఆ రోజు. ఓకే, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో
పైనకి వెళ్ళిన వెంటనే మేము మా కార్ పార్క్ చేసుకొని దిగిన వెంటనే మన దగ్గరికి గైడ్ వాళ్ళు వచ్చారు. అయితే కింద మమ్మల్ని గైడ్ తీసుకోకని సజెస్ట్ చేశారు. కానీ సో ఇక్కడ టెంపుల్స్ గురించి మనకేం తెలియదు, ఇదే మనం ఫస్ట్ టైం రావడం వల్ల గైడ్ ఉంటేనే బెటర్ అని మేము డిసైడ్ అయ్యి ఒక గైడ్ ని తీసుకున్నాము. ఆయనకి 1500 అనేది మేము ఫస్ట్ అనుకున్నమాట. సో అతనితో మాట్లాడుకునేటప్పుడే అతను ఏమేమి చూపిస్తాడు, ఎలా మనకు డోలీ విషయంలో గానీ హెల్ప్ చేస్తాడు, అండ్ మన డే మొత్తాన్ని ఎలా ప్లాన్ చేసి మనకు నవనారసింహ టెంపుల్స్ ని ఒకే రోజులో చూపించడం ఇప్పుడు అతని బాధ్యత. సో అలాగే మనము పక్కకి వెళ్ళిన తర్వాత మా వాళ్ళకి సో మేము ముందే అడుగుతున్నాం ఎవరు ఎక్కగలుగుతారు, ఎంతసేపు పడుతుంది పైనకి వెళ్ళినప్పుడు అని చెప్పేసి అతను అడిగితే అతను చూసి చెప్పాడు, మాట్లాడాడు. పైన ఎగువ అహోబిలంలో ఒక 3 hours అయినా మనకి ఈజీగా పడుతుంది. సో మేము డోలీ మాట్లాడుకున్నాము. ఒక్క డోలీకి 4000 రూపీస్ అంటే అలాగే మేము ఒక 6 డోలీలు మాట్లాడుకున్నాము. సో అలాగే ఎవరైనా పిల్లలు కూర్చుంటే ఆ డోలీలో పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూర్చుంటే వాళ్ళకి కూడా ఒక 1000 నుంచి 1500 వరకు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటది. సో అలా మేము ఒక 6 డోలీస్ మాట్లాడుకొని ఉన్నాము. మొదటి డోలీలో మా నాన్న స్టార్ట్ అయ్యారు. సో మిగతా వాళ్ళు కూడా స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు నడిచే వారికి అతి ముఖ్యమైనది స్టిక్, ఊతకర్ర. ఇది ట్రెక్కింగ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. మనం అది రెంట్ కి తీసుకోవచ్చు. మనం ముందు తీసుకుని వచ్చేటప్పుడు వాళ్ళకి 10 రూపీస్ పే చేస్తే సరిపోతుంది పర్ స్టిక్. సో స్టిక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ట్రెక్కింగ్ చేయడానికి, ప్లస్ అలాగే మనకి ఏమైనా కోతులు కానీ ఏదైనా జంతువులు వస్తే వాటికి చూపించడానికి కొంచెం ధైర్యంగా ఉండడానికి ముఖ్యం. అండ్ సో మాకు పైన ఏమీ కూడా మనకి షాప్స్ కానీ ఏది ఉండదు. వాటర్ అయితే మనకు అక్కడ పారే వాటర్ తాగొచ్చు, బాగున్నాయి టేస్ట్. కానీ ఒకవేళ చిన్న చిన్న చిప్స్ ప్యాకెట్స్ కానీ బిస్కెట్స్ కానీ అండ్ అలాగే కూల్ డ్రింక్స్ కానీ ఏమన్నా అవసరం అయితే మనం ముందే షాప్ చేసి తీసుకున్నాము. బట్ ఏంటంటే కోతులు ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి వాటితో. సో నడుస్తున్న వారితో పాటే గైడ్ కూడా వస్తున్నాడు. ఇప్పుడే మీరు చూడండి ఒకసారి డోలీ సవారీ ఎలా ఉంటుందో అని. సో డోలీలో కూర్చోవడం కూడా అంత ఈజీ ఏం కాదు. వాళ్ళు మెట్లు ఎక్కుతున్నప్పుడు వెనక్కి వరగడం, వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడు కొంచెం అంటే మనం అడ్జస్ట్ అవుతూ బ్యాలెన్స్ అవుతూ కూర్చోవాలి. వాళ్ళు మనల్ని గైడ్ చేస్తుంటారు, ఇన్స్ట్రక్ట్ చేస్తుంటారు. డోలీలో అవసరమా అని మీరు అనుకోవచ్చు. బట్ పెద్దవాళ్ళకి రెగ్యులర్ గా నడక ట్రెక్కింగ్ లేని వారికి అయితే ఖచ్చితంగా అవసరమే. బట్ మీరు యంగ్ అయితే మీరు రెగ్యులర్ గా నడవగలిగితే మాత్రం డోలీ అవసరం లేదు. సో ఇప్పుడు మనకి గైడ్ ఈ నవనారసింహ క్షేత్రంలో ఉన్న నవనారసింహుల గురించి చెప్తున్నాడు. ఆయన మాటల్లో వినండి. పైన ఎగువ అహోబిలంలో ఎంతమంది నారసింహులు ఉన్నారు, దిగువ అహోబిలంలో ఎంతమంది నారసింహులు ఉన్నారు అని డీటెయిల్స్ తాను చెప్తున్నాడు. ఫస్ట్ అవతారం జ్వాలా నరసింహ, ఆయన కుజగ్రహ. మూడో అవతారం మాలోలో నరసింహ, శుక్రగ్రహ. నాలుగో అవతారం వరహ నరసింహస్వామి, ఆయన రాహుగ్రహ. ఈయన వచ్చేసి రెండవ మూర్తి ఉగ్ర నరసింహస్వామి, ఈయన రెండో అవతారం. ఇక్కడ చెంచులక్షణం వారు భక్తప్రభలో దర్శనం. తర్వాత మన కింద తర్వాత 5వ అవతారం కారంజి నరసింహస్వామి, ఆయన వచ్చి చంద్రగ్రహ 5వ మూర్తి. 6వ మూర్తి వచ్చి భార్గవ నరసింహ, ఆయన వచ్చి సూర్యగ్రహ. 7వ మూర్తి శనిగ్రహ, ఆయన వచ్చేసి ఏకానంద నరసింహస్వామి, అక్కడ శనిగ్రహ. 8వ అవతారం కేతు నరసింహస్వామి, ఆయన వచ్చేసి సంగీత ప్రి 8వ అవతారం. 9వ అవతారం పావన నరసింహస్వామి జీప్లో పావన భార్గవ జీప్లో అట్లా. ఈ 4 టెంపుల్ జ్వాల, మాలోల, వరహ, అబోబ్ల ట్రెక్కింగ్ చేయాలి. తర్వాత వెహికల్ తో కారంజ, వేగానంద, చిత్రపట వెహికల్ మీ వెహికల్ చూడాలి. తర్వాత కిందికి వెళ్ళిన తర్వాత కమాండో జీప్ లో పవన భార్గవ వెళ్ళాలి. సో అలా మా ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడే మెట్లు ఎక్కుతున్నాము. సో అక్కడ కొన్ని మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల పక్కనే అన్నదాన క్షేత్రం ఉంది. సో మనము రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ అన్నప్రసాదాన్ని మనం స్వీకరించవచ్చు. సో అహోబిల నారసింహుడు మొదటి నారసింహులలో మొదటి టెంపుల్. అయితే అక్కడికి మేము వెళ్ళేసరికి ఉగ్ర నారసింహుడి టెంపుల్లో స్వామి వారికి అప్పుడే భోగం సమర్పిస్తున్నారు, నైవేద్యం పెడుతున్నారు. సో దానివల్ల ఏంటంటే మనకు టైం అక్కడ ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుందని మేము ముందు మిగతా నారసింహులను దర్శించుకోవడానికి వెళ్తున్నాము. సో అలా కొంచెం ఆ టెంపుల్ దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత భక్త ప్రహ్లాద తీర్థం అని ఉంది. ఒక సెలయేర్ లాంటిది ఒకటి కొంచెం ప్రవహిస్తూ ఉన్నది. ఆ వాటర్ ని తీర్థంలాగా తీర్చుకోమని మాకు మా గైడ్ చెప్పారు. నేను తీసుకున్నాను. చాలా స్వీట్ గా చాలా చల్లగా ఉన్నాయి వాటర్. సో అలా మేము
ముందుకు సాగుతున్నాము. అండ్ గరుడాచలం వేదాచలం గురించి మా గైడ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒక సైడ్ ఉన్న కొండ మొత్తము గరుడాచలంగా పిలువబడుతుంది, ఇంకో సైడ్ ఉన్న కొండ మొత్తము వేదాచలంగా పిలువబడుతుంది. అయితే గరుడు ఇక్కడ తీవ్రమైన తపస్సు చేసి జ్వాలా నరసింహస్వామిని దర్శించుకున్నాడు. అందువల్ల ఆయనకి ఇక్కడ తపస్సు చేసిన కొండానికి గరుడాచలం అనే పేరు వచ్చిందని కూడా ఒక దగ్గర నేను ఎక్కడో చదివాను. ఇక్కడ విశేషం ఏంటంటే ఒక అహోబుల క్షేత్రం అంటే వీరన్యకశిపుని రాజ్యం. వీరన్యకశిపుని రాజ్యం అయితే ఒక వీరన్యకశిపుని వధించడానికి ఆ ఉగ్రస్తంభం నుంచి దేవుడు విష్ణు అవతారం నుంచి సింహరూపం ఆ ఉగ్రస్తంభం బద్దలు కొట్టుకొని వచ్చింది ఇక్కడనే. ఉగ్రస్తంభం అంటే అచలచాయి పర్వతం అంటారు. ఈ జ్వాల వచ్చేసి 3 కిలోమీటర్ ఉంది, జ్వాల నుంచి 2 కిలోమీటర్ ఉగ్రస్తంభం ఉంది. ఆ ఉగ్రస్తంభం నుంచి జన్మించి ఒక జ్వాలలో అంటే గడప మనవుని పెట్టి వీరునికి సంబరం చేశారు. అది జ్వాలా నరసింహస్వామి. అప్పుడు ఆ ఉగ్రస్తంభం నుంచి ఆయన వీరన్యకశిపుని వధించడానికి ఎప్పుడైతే జన్మించాడో ఆ పాదం ముట్టాడు. ఆ పాదం ముట్టే 2 కుండలుగా ఇలా ఇడిపోయింది. అక్కడ ఇది వచ్చేసి రైట్ సైడ్ వేదాచలం, లెఫ్ట్ సైడ్ గరుడాచలం. అది 6 కిలోమీటర్ ఇలా ఉంటుంది. ఇప్పుడు వేదాచలం ఒక కొండ, ఇప్పుడు రైట్ సైడ్ వేదాచలం, ఇది గరుడాచలం. సో పచ్చటి అడవిలో నడక, అది కూడా ఫ్యామిలీ అందరితో కలిసి నడుస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేము. విష్ కూడా చాలా నడవడానికి ఇంట్రెస్ట్ చూపించి నడుస్తున్నాడు. సో ఇక్కడ ఇప్పుడు కట్టిన రెస్ట్ ఏరియా ఉంది, కాలక్షేప మండపం అని చెప్పేసి రెస్ట్ ఏరియా. ఫస్ట్ అహోబుల శెట్టిగోపురం మహదేశి మనకు వచ్చేసి శెట్టిగోపురం మహదేశి అంటే ఒక వేద బ్రాహ్మణుడు కట్టించాడు ఇక్కడ. అప్పుడు ఉండడానికి ఆస్కారం లేక ఇక్కడ కట్టించారన్నమాట. సో ఇది ప్రహ్లాద తీర్థం తర్వాత నెక్స్ట్ వచ్చేది కాలక్షేప మండపం. మనం ముందుకెళ్తుంటే చాలా జలపాతాలు ఉన్నాయి, ఇక్కడ స్నానం కూడా చేస్తున్నారు. అండ్ ఇది జస్ట్ ఫస్ట్ వన్, ఇంకా చాలా ఉన్నాయి చూడ్డానికి జలపాతాలు. సో ఇక్కడ మెట్లు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి. డోలీ వాళ్ళు అయితే వాళ్ళే కేర్ఫుల్ గా తీసుకెళ్లిపోతున్నారు, మనం కొంచెం మెట్లు ఎక్కేటప్పుడు చూసుకొని ఎక్కడం బెటర్. సో ఇప్పుడు డోలీలో ఒక చిన్న చేంజ్, సాహస్ ఇప్పుడే డోలీ ఎక్కింది. సో అలా ముందుకు సాగిపోతుంటే కొంచెం ఎత్తుగానే ఉంటుంది, అది కూడా ఏటవాలుగా ఉంటుంది మాలోల నరసింహస్వామి టెంపుల్ కి వెళ్ళేటప్పుడు. సో అది కొంచెం కష్టంగానే పర్లేదు, బట్ ఎక్కాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీ మాలోల నరసింహస్వామి టెంపుల్ కి వచ్చాం. ఇప్పుడే దర్శనం కోసం లోపలికి వెళ్తున్నాం. వెళ్లే ముందు గైడ్ మాటల్లో వినండి. ఈయన ఏ గ్రహానికి? అది శుక్రగ్రహం కదా. మాలోల నరసింహ అంటే లోలాపేయ, లక్ష్మీ అమ్మవారిని ఇష్టపడి వచ్చిండు. చెంచులక్ష్మి అమ్మవారి లగ్నం చేసుకున్నప్పుడు అమ్మవారు వచ్చి ఇక్కడ తప చేసింది అనమాట. 2వ లగ్నం చేసుకున్నారు. అమ్మవారు వచ్చి ఇక్కడ తప చేస్తే అప్పుడు నరసింహస్వామి ఆమెను ఇక్కడికి వచ్చేసి మళ్ళీ నేను మారిపోయాని చెప్పేసి ఒక ఓంగుండగా ఓం చేసి ఆ ఓంగుండం నుంచి నేను చేసిన పాపాలన్నీ మళ్ళీ విముక్తి చేశారని చెప్పి ఆ ఓంగుండం లేచి అమ్మవారి దగ్గరకు వచ్చి ఒక మామిడి చెట్టుగా వృక్షంగా కప్పించి మాలోల నరసింహస్వామి అయ్యాడు. అప్పుడు ఇక్కడ వచ్చి అమ్మవారిని ఆమెను మళ్ళీ ఆమె అలిగి వచ్చింది కదా తప్పజేయనికి, ఇక్కడ ఆమె లాలించి బుజ్జగించి మళ్ళీ తీసుకొచ్చి ఒడిలో కూర్చోబెట్టుకున్నారు సార్. లక్ష్మీ అమ్మవారు మాలోల నరసింహస్వామి అంటే లోలా ప్రియ. మీరు లోపల ఉన్న మూర్తిని చూడలేరు, మనము లోపలికి కెమెరా అలౌడ్ కాదు కాబట్టి ఇక్కడ నేను ఒక ఫోటో రూపంలో పెడతాను. ఈ మాలోల నరసింహస్వామి వచ్చేసి మహాలక్ష్మిని తన ల్యాప్ మీద కూర్చోబెట్టుకుని ఉంటారు. ఆయనకి 4 చేతులు ఉంటాయి, ఒకటి శంకు చక్రాలను పట్టుకుని 2 చేతులు ఉంటాయి, అభయహస్తము వరద హస్తంతో ఇంకో 2 చేతులు ఉంటాయి. స్వామి వచ్చేసి శాంత స్వరూపము. సో చెంచు లక్ష్మిని చేసుకున్నందుకు మహాలక్ష్మి అలిగినందున ఇక్కడికి వచ్చి తను మళ్ళీ ఒక తపస్సు లాంటిది చేసి ఒక హోమాన్ని చేసి మళ్ళీ నేను నీవాణ్ణి అని చెప్పి ఆమెను బుజ్జగించుకున్న ప్లేస్. అయితే స్వామిని వచ్చేసి శుక్రగ్రహానికి ప్రతిదిగా, ప్రేమకు ప్రతిదిగా ఉంటాడు. సో శ్రీ లోలుడు కదా, మా లోల అలా స్వామి వారిని ఉంటారు. అయితే ఇక్కడ గృహశాంతికి, దంపతుల కలహ నివారణకు సంబంధించిన పూజలు చేసుకోవడము చేస్తారు ఇక్కడ. సో మనం దర్శించుకున్న మొదటి నారసింహుడు లిస్ట్ లో అయితే ఈయన 3వ నారసింహుడు. నవనారసింహుల్లో శ్రీ మాలోల నరసింహస్వామి వచ్చేసి 3వ అవతారం, 3వ మూర్తి. లక్ష్మీ అమ్మవారు
అంటే విష్ణు ఉదరంతో లక్ష్మి అమ్మవారు. ఆయన రెండో అవతారం ఎత్తినప్పుడు అమ్మవారు కూడా చెంచులక్ష్మి అంటే చెంచు వాళ్ళ ఇంటూ జన్మించింది అనమాట. అప్పుడు చెంచు వాళ్ళ ఇంటూ జన్మిస్తే ఈ స్వామిని పరీక్ష పెట్టినీకి అమ్మవారు రెండో అవతారం ఎత్తింది. లక్ష్మి అమ్మవారు చెంచులక్ష్మి అమ్మవారు. అప్పుడు ఈ చెంచులక్ష్మి అమ్మవారు ఏం చేసిందంటే ఈ నరసింహస్వామి అతి సౌందర్యగా ఇక్కడ ఈ హవోల చిత్రం జన్మించితే ఆయన సింహ అవతారం నుంచి మళ్ళీ శాంతమూర్తి కావాలని ఆయన రక్షించడానికి రెండో అవతారం ఎత్తి చెంచులక్ష్మి అమ్మవారు. అప్పుడు చెంచులక్ష్మి అమ్మవారిని లగ్నం చేసుకున్నాడు ఈ నరసింహస్వామి. చేసుకున్న తర్వాత ఈ లక్ష్మీ అమ్మవారు మళ్ళీ రెండో అవతారం ఎత్తి లక్ష్మీ అమ్మవారుగా ఇక వచ్చి ఇక్కడ లక్ష్మీపేట అంటారు. ఆయన మళ్ళీ మామూలు రూపం ఉగ్ర రూపం నుంచి శాంత రూపం చేయడానికి ఇక వచ్చి తపస్సు చేసింది ఆయన. అప్పుడు లక్ష్మీ అమ్మవారిని మళ్ళీ ఆయన ఆ కోపం నుంచి రక్షించడానికి ఇక్కడ వచ్చి అమ్మవారిని ఒడిలో కూర్చోబెట్టుకొని ఇక్కడ లాలించి బుజ్జిగించి ఒడిలో కూర్చోబెట్టుకొని అప్పుడు ఇక్కడ మాలోన నరసింహస్వామి అయ్యాడు. అంటే లోల అంటే ప్రియ, మహా అంటే అమ్మవారు అంటే ప్రేమమూర్తి నరసింహస్వామి. అప్పుడు వచ్చేసి ఈయన శుక్రగ్రహం. ఈ 9 మూర్తులలో 3వ మూర్తి శుక్రగ్రహం. విగ్రహం కూడా ఉంది, తీసుకోండి. ఇల్లు తీసుకొచ్చుకోవచ్చు. పైకి వెళ్ళండి, అటే వెళ్ళండి. రామని అయ్యారు తపస్సు చేసిన నమ్మాల్వార్ గుహలో తపస్సు చేసిండ్రంట. సో ఇది నమ్మాల్వార్ రామాంజనేయులు గారు తపస్సు చేసిన గుహ. ఇది మాలోల నరసింహస్వామికి వరాహ నరసింహస్వామికి మధ్యలో ఉంది. మంకీస్ పొత్తు. పద 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 చూడు, ఇట్లా చాలామంది ఇల్లు కోరుకొని కట్టినట్టున్నారు. సో ఇప్పుడు వచ్చేది 4వ అవతారమైన భూవరాహ స్వామి దర్శనము అండ్ టెంపుల్. అయితే మనము 2వ స్వామిగా దర్శించుకుంటున్నాం. మన లిస్ట్ లో మనం 2వ స్వామిగా దర్శించుకుంటున్నాం. ఇక్కడ వరాహ స్వామి భూదేవిని తన దంతాలతో పట్టుకున్నట్టుగా ఉండే రూపము. ఆ మూర్తి లక్ష్మీ నరసింహస్వామి వచ్చేసి హిరణ్యకశ్యపుని తమ్ముడైన హిరణ్యాక్షుణ్ణి సంహరించిన వరాహమూర్తి. అయితే భూ సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నా, సో వాస్తు దోష నివారణకి సంబంధించిన ఏదైనా ఉంటే అక్కడ మనము పూజలు చేయించుకునే అది ఉంటది. అయితే రాహు గ్రహానికి ప్రతీతి అంట స్వామి. సో మిగతా డీటెయిల్స్ గైడ్ మాటల్లో వినండి. స్వామి రూపాన్ని ఫోటో రూపంలో పెడతాము, దర్శించుకోండి. నరసింహస్వామి 4వ మూర్తి. ఇక్కడ అంటే వీరణ్యకశిపుని తమ్ముడు వీరణ్యాక్షుని వధించిన ప్లేస్ ఇది. అప్పుడు వీరణ్యకశిపుని తమ్ముడు వీరణ్యాక్షుని వధించిన తర్వాత ఏదాలకు భూదేవికి అంటే పాతాళ లోకం వెళ్ళి, ఆ పాతాళ లోకం అంటే వరహావతారం ఎత్తాడు విష్ణుదేవుడు. వరహావతారం ఎత్తి భూలోకం వెళ్ళి ఒక వీరణ్యాక్షుని వధించి ఒక వేదాలకు భూదేవికి దర్శనం ఇచ్చాడు సార్. ఈయన భూమి వరహా నరసింహస్వామి. ఈయన 4వ అవతారం రాహుగ్రహ వరహా నరసింహస్వామి. ఈయన వచ్చేసి 4వ మూర్తి. ఇక్కడ చూసినా మంచి వాటర్. భువనాశ్రీ తీర్థం అహోబిల క్షేత్రంలో భువనాశ్రీ తీర్థం వచ్చేసి శ్రీశైలంలో పాతాళ గంగ శ్రీశైలం భువనాశ్రీ తీర్థం, తిరుపతి పాపనాశిని. ఇది సర్వపాప నివారణం. ఇక్కడ ఉగ్రస్తంభం నుంచి దేవుడు ఉద్భవించినప్పుడు వరిణగేశ్వరం వధించిన తర్వాత ఆ దివి నుంచి భూమికి వచ్చేసింది ఎవరు? గంగమ్మ భువనాశిని మాత. అప్పుడు ఆ ఉగ్రం శాంతించడానికి ఆకాశం నుంచి దివికి వచ్చేసింది. ఓకే. సో జ్వాలా నరసింహస్వామి దర్శనానికి వెళ్తున్నప్పుడే టఫ్ ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ కొండలు, ఎక్కడ చూసినా కొండలు అండ్ జారుతున్న బండలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు చెప్పులు తీసేయడానికి సరైన సమయం. ఐదర్ బేర్ ఫుట్ అయినా వెళ్ళండి, లేకపోతే షూతోనైనా వెళ్ళండి. సో ఇప్పుడే అవి దిగి వాడి ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాడు. అవి ప్లేస్ లో విషు డోలీలో కూర్చున్నాడు. సో పైన చిన్న జెండా అది ఆయన జన్మదిన స్థలం ఉగ్రస్తంభం. అక్కడ ఆయన జెండా దగ్గర పాదం ఉండేది.
మీ ఓన్లీ దర్శనం అయితే ఇక్కడ నుంచే పాదం ప్రదర్శన చేయాలంటే పైకి వెళ్ళాలి. ఇలా దర్శనం అయితే కింద నుంచి దర్శనం. మనం ఆ పైకి వెళ్ళి చూస్తే అంత కొండ. అవును, అది. సో అక్కడ జన్మించిన తర్వాత ఇక్కడ జ్వాలలో సంబారం చేసింది ప్లేస్ వీరన్నకేశ్వరి. అంటే ఆ స్తంభం నుంచి జన్మించిన తర్వాత ఆయన 8 చేతులు ధరించి వీరన్నకేశ్వరిని వధించిన ప్లేస్ ఇక్కడనే. కడప అంటే గడపమని, అంటే గడపమని పెట్టి ఆ వీరన్నకేశ్వరిని ఆయన ఆత్మ మరణం ఒక గడప మీదనే ఉన్నది. ఆ దేవుడు ఉరం పెట్టినప్పుడు ఆ గడప మీద కాలు గడప ఒకటి ఇతర పెట్టి 8 చేతులు ధరించి ఒక సింబరూపం తాల్చి విష్ణుదేవుడు ఇక్కడ సంబరం చేసిన ప్లేస్. ఈ టోటల్ వచ్చేసి వీరన్నకేశ్వరిని సభా మండపం ఇది. ఈ ఉగ్రస్తంభం దగ్గర ఈ స్తంభం కనిపిస్తుంది, ఈ స్తంభం దగ్గర సభా మండపం. ఆయన పూజా మందిరం వచ్చేసి శ్రీశైలం. ఇక్కడ సభా మండపం అంటే ఆయన ఒక దేవుడి దగ్గర బ్రహ్మ దగ్గర వరం పొందేసి ఇప్పుడు ఆకాశం నుంచి కానీ, భూమి నుంచి కానీ, నలదిక్కు నుంచి కానీ, నరం నుంచి కానీ, ఇంట్లో నుంచి కానీ, బయట నుంచి కానీ ఎక్కడైనా కూడా సావు లేకుండా వరం పొందాడు మనవారు. ఉదయం గాని, సాయంత్రం గాని, నరుడు గాని, జంతువు గాని, ఆయుధం గాని. అలా అయితే అప్పుడు ఆయన ఇలా వచ్చేసి ఈ గడప మీదనే ఆయన ప్రాణం తీశారు. జ్వాలా నరసింహస్వామి గడప సంహరించిన స్థానం జ్వాలా నరసింహుడు. ఉద్భవించింది ఉగ్ర ఉగ్రస్తంభం. హలో, చూస్తున్నారా? ఇది ట్రెక్ చేయాలనుకుంటే కనబడే సిచ్యువేషన్ ఇది. బట్ పైన పక్షుల కిలకిలా రావాలు, మా ఉచ్ఛ్వాస నిశ్వాసలు మొస. బట్ అగో అక్కడ దూరంలో చూస్తే మీకు ఆల్రెడీ మా డోలే ముందు వెళ్తున్నది కనబడుతుంది. వాటర్లో సో షూ అయితే కంపల్సరీ, అదర్వైజ్ బేర్ ఫుట్. సో పూర్తి స్థాయిలో మీరు చూస్తారనుకుంటున్నాము. అందుకే కొంచెం ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఏది కూడా మిస్ కాకుండా చేయడానికి ట్రై చేస్తున్నా ఈ వీడియో. మనకు గైడ్ కూడా ఉండడం వల్ల ఆయన కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. బట్ వీడియోస్ చూసిన వాళ్ళు కూడా రావచ్చు. ఒక గైడ్ ఉంటే మాత్రం తీసుకురావడానికి బాగుంటుంది. ఆయన ఒక 1500 ఛార్జ్ చేస్తున్నాడు మాకు. అట్లనే ఒక డోలీకి 4000. సో వాళ్ళు ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతున్నారు. చాలా సపోర్టివ్గా కూడా ఉన్నారు. సో ఇప్పటివరకు మేము పైన 3 నరసింహస్వామి క్షేత్రాలు చూసినాము. మాలోల నరసింహ, అలాగే వరాహ నరసింహ. ఎన్ని నరసింహస్వామి చూసినాం? 2 3 2. ఒకటి బ్రేక్ ఉగ్ర నరసింహుడు కావచ్చు, అది ఇక్కడ కొంచెం అక్కడ బ్రేక్ టైం అయ్యేసరికి మేము పైకి వచ్చేసినాం అన్నట్టు. ఇప్పుడు జ్వాలా నరసింహస్వామిని చూడడానికి వెళ్తున్నాం. అమ్మా అబ్బా, అత్యంత వ్యయ ప్రయాసలకు కూర్చి రావాల్సిన తీర్థం అహోబిల క్షేత్రం. సో జ్వాలా నరసింహస్వామి దగ్గరికి వచ్చేటప్పుడు చాలా టైం పడుతుంది. మేము సగం దూరం వచ్చినామో లేదో తెలియదు, కానీ ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ ఉంటుందంట. సో యా, యాక్చువల్గా అన్ని టైం స్టాంప్స్ చూసుకోవాల్సింది కావచ్చు. వరాహ నరసింహస్వామి నుంచి జ్వాలా నరసింహస్వామి ఎంత టైం పడుతుంది, ఎట్లుందని చెప్పేసి. ఓకేనా, బాయ్. సో మీకు చూపించాలని అసలు కొండ ఎలా ఉందని. సో యా, నేను దగ్గర నుంచి చూడడం వల్ల మీకు తెలుస్తుందో లేదో. సో నేను వీడియో తీయడం వల్ల కొంచెం వెనకబడ్డా. లెట్స్ పికప్ సమ్ స్పీడ్. రామ నారాయణ నరసింహ. ఇప్పుడు అది గరుడాద్రి. వెళ్ళేది వేదాద్రి. ఈ 2 సెంటర్లోనే ఉగ్రస్తంభం. 2 సెంటర్లోనే ఉగ్రస్తంభం. వేదాద్రి గరుడాద్రి మధ్యలో ఉగ్రస్తంభం. రూపం ఏమైనా కనిపిస్తుందా ఇక్కడ? అది సార్ ఇది
అంటే ఇట్లా స్తంభం రూపం కింద నుంచి కనిపిస్తుంది, ఇక్కడ గరుడ రూపం కనిపిస్తుంది. అంటే ఇవన్నీ స్వయంభుగా వెలిసినట్టు, అంటే కృతాయుగం. మన 109 క్షేత్రాల్లో ఫస్ట్ అయినది అహోబిల క్షేత్రం, ఫస్ట్ వెలిసినది అది కృతాయుగంలో వెలిసినది. అంటే ఇది ఒక డెవలప్మెంట్ వచ్చేసి ఒక 30 సంవత్సరాల నుంచి ఈ డెవలప్మెంట్ ఉంది. అప్పుడు ఇది ఈ అహోబిల క్షేత్రం ఒక మ్యాప్ వచ్చేసి తమిళనాడు 6వ పీఠాధిపతి ఇతంత్రిమయ దేశగాడు ఉన్నది. తర్వాత ఇక్కడ చెట్టు గోపురం ఈయన వచ్చేసి ఏనుగోపాల ఆచార్య, అంటే వచ్చేసి ఈయన రమేశయ్య బాబు గారిని ఆయన డెవలప్మెంట్ చేశారు ఇక్కడ. సో అంతకుముందు అయితే అసలు ఇదేం లేకుండే లేదు సార్, ఇదంతా ఒక హిస్టరీ ఇక్కడ వచ్చిన తర్వాతనే ఇదంతా డెవలప్మెంట్ చేస్తారు. అంటే ఇక లోకల్ వాళ్ళ మాత్రమే తెలుసు, లాంగ్వేజ్ వాళ్ళకు తెలియదు అనమాట. ఇప్పుడు ఒక 40 సంవత్సరాల నుంచి అంతా డెవలప్మెంట్ అయిపోయింది. ఓకే, ప్రధాన అక్షరకు మన ఏనుగోపాల ఆచార్య గారు. చూస్తున్నారు కదా, పైనుంచి కిందకి చూస్తే ఎలా ఉందో. నేను కొంచెం ముందు వచ్చి పైనుంచి కిందకి వీడియో తీస్తున్నాను. సో ఇప్పుడు ఇంకా ఆకాశగంగా మనకు కనబడుతుంది. సో ఆ జలపాతం అలా నీళ్లు పడుతూ ఉన్నప్పుడే మనం ఆ సైడ్ నుంచి వెళ్ళాలి. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, కొంచెం జారుతూ ఉంటది. అలాగే నారో పాత్, మనకి ఎదురుగా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో దాన్ని దాటుకుంటూ ముందుకెళ్తే మనకి మహావతార్ నరసింహ సినిమాలో చూపెట్టినట్టుగా రక్త గుండం ఉంటది. అలాగే ఇప్పుడు వచ్చేసి జ్వాలా నరసింహస్వామి టెంపుల్ బయట నుంచి మీరు చూడండి. అలాగే మేము లోపల ఉన్న విషయాన్ని నేను మీకు చెప్తాను. సో మనం ఈ ట్రిప్ లో చూస్తున్న, అంటే ఈ ట్రెక్ లో చూస్తున్న 3వ నరసింహస్వామి. బట్ అవతారం ప్రకారంగా చూసుకుంటే మొదటి నరసింహస్వామి జ్వాలా నరసింహస్వామి గరుడ పీఠంపై ఆసీనుడై 8 చేతులతో హిరణ్యకశ్యపుని మోకాళ్ళ మీద పెట్టి కడుపు చీలుస్తున్న దృశ్యం ఉంటది ఇక్కడ. అలాగే స్వామి వచ్చేసి కుజగ్రహానికి ప్రతీది అనుకుంటా. అలాగే ఏంటంటే కరువు, వర్షాలు, ఇబ్బందులు తొలగడానికి స్వామిని, మనకున్న కష్టాలు తొలగిపోవడానికి పూజ చేయాల్సిన స్వామి జ్వాలా నరసింహస్వామి. సో మీకు చుట్టూ టెంపుల్ కూడా చూపిస్తాను. ఇది మనము నడుచుకుంటూ ట్రెక్కింగ్ లో వెళ్ళి వచ్చే ఒక హైయెస్ట్ పాయింట్. ఉగ్రస్తంభం కాకుండా ఈ అహోబిల క్షేత్రంలో సెకండ్ హైయెస్ట్ పాయింట్ ఇదే. సో ఇదే మీకు మహావతార్ నరసింహ సినిమాలో హిరణ్యకశ్యపుని వెంబడిస్తున్నప్పుడు స్వామి తన రక్తపు చేతుల్ని కడుక్కున్నట్టుగా చూపించిన రక్తగుండము. సో ఇప్పుడు కూడా మీరు చూస్తే చుట్టూ మొత్తం రెడ్ కలర్ లోనే అనిపిస్తుంటది. కొంచెం అది ఇంకా రక్తం ఉన్నదనే ఇక్కడ నమ్మాలి మనం. సో ఈ వాటర్ తాగితే చాలా మంచిదని కూడా అందరూ అంటారు. అలాగే ఇప్పుడు ఏంటంటే దాన్ని కొంచెం క్లోజ్డ్ గా పెట్టేసి బయటకి ఒక ట్యాప్ లాంటిది పెట్టారు. సో దాంతో మనము ఒకవేళ మనం ఏమైనా బాటిల్స్ కింద తెచ్చుకుంటే దాన్ని మనము ఫిల్ చేసుకోవచ్చు. సో అలా మా గైడ్ మాకు ఇంకా కొంచెం డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఇలా 11:20, 11:30 అయిపోయేసరికి మేము ఒక 3 క్షేత్రాలని, 3 నరసింహస్వామి టెంపుల్స్ ని దర్శించుకొని కిందికి బయలుదేరాము ఇప్పుడు. సో కొండ పైకి ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంత కష్టమే. సో అంత దిగేటప్పుడు అంత ఈజీగా ఏమి ఉంటది అనుకోవద్దు, బట్ స్టిల్ రిలేటివ్లీ ఈజీనే. మెట్లు ఉన్నప్పుడు ఈజీ, మెట్లు లేనప్పుడు కొంచెం జారుతూ ఉంటది కాబట్టి జాగ్రత్తగా దిగుతూ ఉండాలి. సో పైన నుంచి కిందికి దిగుతున్నప్పుడు చూడండి, సో మాకు ఎదురుగా వచ్చే వాళ్ళకి ఇంకెంత దూరం అని చెప్పేసి వాళ్ళు అడగడం, మేము ఇంకా ఎంతసేపు ఉందనేది చెప్పడం, ఇట్లా కాన్వర్జేషన్స్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో డోలీ వాళ్ళకి మేము దారిచ్చుకుంటూ, డోలీ మోస్తున్నారు కదా, వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. సో వాళ్ళకి మేము అడ్డు లేకుండా కొంచెం పక్కకు జరుగుతూ వాళ్ళకి దారిస్తూ మేము మాట్లాడుకుంటూ మా ట్రావెల్ ని కంటిన్యూ చేస్తున్నాము. సో జ్వాలా నరసింహస్వామి దగ్గర 11:20కి మా దర్శనం అయిపోయింది. సో మళ్ళీ తిరిగి వస్తున్నాం కదా. సో వస్తున్న టైంలో మళ్ళీ ఇక్కడ వరాహ నరసింహస్వామి దగ్గరికి వచ్చేసరికి 11:50 అయింది. సో 11:50 అంటే 40 నిమిషాలు, దిగడానికి 40 నిమిషాలు పట్టింది. పోయేటప్పుడు ఎంతసేపు పట్టిందో గుర్తులేదు. సో మళ్ళీ వచ్చినాం కదా. సో వెనకాల భూవరాహ నరసింహుడు రాహుగ్రహానికి ప్రతీక. అండ్ అది పద.
సో మళ్ళీ మనము రిటర్న్ లో వస్తున్నప్పుడు ముందుగా చూసిన జలపాతం దగ్గరే ఉన్నాము. అయితే ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని మనం టెంపుల్ లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది అహోబిల నారసింహుడు. అయితే టెంపుల్ కి వెనక నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది, ముందు నుంచి ఉంది, ఈ జలపాతం పక్క నుంచి కూడా ఉంది. సో మేము అక్కడ నుంచి దర్శనానికి లోపలికి వెళ్ళాము. ఇక్కడ స్వామివారు వచ్చేసి సో బిలంలో వెలిసారు కేవ్ లోపల. అండ్ సో వీరాసనంలో కూర్చొని ఉంటారు. ఇక్కడే ప్రహ్లాదుడికి గిన దర్శనం ఇచ్చింది. అలాగే పక్కనే ఇంకొక గుహ ఉంటుంది, అక్కడ చెంచు లక్ష్మి అమ్మవారు ఉంటారు. సో మనం దర్శించుకున్న 4వ స్వామి అయినా కూడా ఈయన లిస్ట్ లో అయితే ఈయన నెంబర్ 2 స్వామి. సో దేవతలందరూ చూసి అహోబలం అహోబలం అని చెప్పేసి పొగడడం వల్ల, అలాంటి కీర్తించడం వల్ల ఇక్కడ ఈ ఊరికి వచ్చిన పేరు అహోబిలం. ఇక్కడ శివుడు శ్రీరాముడు అందరూ వచ్చి ఈ స్వామికి పూజ చేశారని చెప్పేసి చెప్పుకుంటారు. రెండవ మూర్తి అంటే ఉగ్రం అంటే గురుగ్రహం వచ్చి దేవాన దేవతలు ఎట్లుండగా దర్శనమిచ్చింది. ఇక్కడ భక్తప్రహ్లాదు వచ్చి చెంచులక్ష్మవారు ఆయన ఎదురు నిలిస్తేనే శాంతమూర్తిగా దర్శనమిచ్చాడు. ఉగ్ర నరసింహస్వామి అంటే అహోబిలం మహాబలం అంటే బిలమును వెలిశారు. అంటే 9 టెంపుల్ కూడా అలాగనే వెలిశారు. ఇక్కడ 9 రూపాయలుగా దర్శనం ఇచ్చాడు అన్నమాట. ఈయన 9 మూర్తుల్లో 2వ మూర్తి ఉగ్ర నరసింహస్వామి. చెంచులక్ష్మవారు భక్తప్రహ్లాదు దర్శనం ఇస్తారు. ఉగ్ర నరసింహస్వామి స్వామివారిని చెంచు లక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మేము బయటికి వచ్చి ఆన్ ది వేలో అక్కడ అన్నదానానికి సంబంధించిన డొనేషన్స్ చేశాము. బట్ అక్కడ మేము అహోబిల మఠంలో అన్నదానాన్ని స్వీకరించలేదు. కొంచెం మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఇంకా అక్కడ కూడా ఇంకొక అన్నదానము చేస్తున్నారు. మనము వెళ్ళి లోపల అన్న ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు మళ్ళీ మనకు నచ్చినంత డొనేషన్ చేయొచ్చు. సో ఈ టైం వరకు మేము పూర్తిగా ఆకలితో ఉన్నాము. మాకు లోపల ఎనర్జీ కూడా లేకుండా అయిపోయింది. డోలీ వాళ్ళకి డబ్బులంతా పే చేసేసి మేము వచ్చేసి భోజనం చేసాము. సో భోజనం చేసిన తర్వాత కిందికి వెళ్తున్నాము. సో ఇప్పుడు అహోబిలంలో ఉన్న 9 నారసింహ క్షేత్రాలలో 4 చూసినాము. వరాహ, ఉగ్ర, జ్వాల, మాలోల. ఇప్పుడు 3 ఏమో మన కార్లో మన వెహికల్లో వెళ్ళొచ్చు, 2 మాత్రం ఇక్కడ ఉన్న జీపులలో మాత్రమే వెళ్ళాలి. ఏంటంటే పావన నరసింహుడు, భార్గవ నరసింహుడు. సో ఆ 2 చూడడానికి మేము వెళ్తున్నాము. జీప్ కోసం వెయిటింగ్. ఇది ఒక బేస్ క్యాంప్ ఒకటి ఉంది. సో బేస్ క్యాంప్ నుంచి కమాండో జీపుల్లో మన ప్రయాణం స్టార్ట్ అయింది. ఈ జర్నీ మీకు ఇంతకు ముందు వేరే ప్లేస్లలో చూడడానికి దొరకకపోవచ్చు. సో ఇప్పటి వరకు మనము చేసిన ట్రెక్కింగ్ ఒక ఎత్తు, ఇప్పుడు చేస్తున్న ట్రావెల్ ఒక ఎత్తు. ఒక 15 కిలోమీటర్లు మనం అడవిలో ప్రయాణం చేయాలి. సో నేను ఎందుకు దీన్ని ట్రెక్కింగ్ కంటే తో సమానంగా పోలుస్తున్నానంటే మొత్తం కుడుపులే, మొత్తం ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండర్ లో ఉండే ల్యాండ్ కదా, రెగ్యులర్ రోడ్డు వేయడానికి ఉండదు. సో రోడ్డు మొత్తం కుదుపులు, వాటర్, పక్కనే ఆల్మోస్ట్ మనల్ని తాకే చెట్టుకు సంబంధించిన కొమ్మలు, ఒక రకమైన జర్నీ ఇది. అంటే సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నరసింహస్వామిగా ఇక్కడ పావన నరసింహుడు వెలిసాడు. ఇక్కడికి వెళ్ళడం అంత ఈజీ కాదు. ట్రావెల్ లో చూస్తుంటే ఎక్కడ చూసినా సీతాకోక చిలుకలే. మేము లక్షల్లో సీతాకోక చిలుకల్ని చూసుంటాము. సో నేను ఫ్రైడే అని ఎందుకు చెప్పానంటే ఫ్రైడే లోనే ఇది ఆఫ్టర్ 2 కూడా ఉంటుంది. 2 PM తర్వాత కూడా దర్శనానికి అవైలబుల్ గా 2 తర్వాత కూడా ఉంటుంది. మిగతా రోజులు వస్తే ఆ టైం వరకు ఇది క్లోజ్ అవుతుంది. సో ఒక్క రోజులో దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫ్రైడే రోజు రావడం బెటర్. సో దట్ మనకు ఎక్స్ట్రా వస్తుంది. సో చాలా మంది ఫ్రైడే రోజు మధ్యాహ్నం అలా ట్రావెల్ చేసి వచ్చి వాళ్ళతో పాటు బలి ఇవ్వడానికి యాటల్ని కూడా తీసుకొస్తారంట. అంటే మేకల్ని, గొర్రెల్ని ఇలా తీసుకొచ్చి స్వామివారికి బలిచ్చే ప్రక్రియ ఇక్కడ ఉందంట. సో దానివల్ల అందరూ ఫ్రైడే వచ్చి సాటర్డే బలిస్తారు. సో దానికోసము యాటని కోయడాన్ని అంతా సాటర్డే చేస్తారు. సో ఫ్రైడే నైట్ వచ్చి స్టే చేసి సాటర్డే అంతా మిగతా కార్యక్రమాలు చేసుకుని నెక్స్ట్ డే వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మా మాటల్లోనే వినండి అసలు జర్నీ ఎలా సాగిపోయింది అనేది. చెప్పనా హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? నేను చెప్పింది కరెక్ట్.
సో టెంపుల్ దగ్గర కూడా మీరు చూస్తే ఎక్కడ చూసినా బటర్ఫ్లైస్ ఫ్లైస్ ఎక్కువ ఉన్నాయి. అయితే లోపల ఉన్న మూర్తి గురించి మీకు చెప్పాలి ఏంటంటే చెంచు లక్ష్మి సమేతుడిగా ఉంటాడు ఈ పావన నరసింహస్వామి. తన ల్యాప్ మీద అమ్మవారిని కూర్చోబెట్టుకున్న విధానము. అయితే అమ్మవారు వచ్చేసి ఫేస్ అనేది యూనిక్ పోస్చర్ ఉంటది. ఏంటంటే సగం మాత్రమే మన సైడ్ ఉంటది, సగం స్వామివారిని చూస్తూ ఉంటది. ఏంటంటే మన ప్రేయర్స్ ని తల్లి విని స్వామివారికి చెప్తున్నట్టుగా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఏంటంటే భరద్వాజ మహర్షి తన మహాపాతకాలని పోగొట్టుకోవడానికి ఇక్కడ స్వామివారిని పూజించాడు. సో అందుకే పావనం అయిపోతాం. అందుకే ఇక్కడ పావన నరసింహుడు, అందరినీ పునీతులను చేసే నరసింహుడు. మనకి ఎటువంటి పాపాలు ఇవేమన్నా ఉంటే ఇక్కడికి వస్తే తొలగిపోతాయనేది నమ్మకము. సో చెంచు లక్ష్మిని చేసుకున్నాడు కాబట్టి చెంచులందరూ ఇక్కడ ఉండే ఆ ట్రైబ్ కి సంబంధించిన వాళ్ళందరూ స్వామివారిని తమ బావగా, అంటే స్వామివారికి వాళ్ళు బావమరుదులుగా వాళ్ళ భావించి స్వామివారికి స్పెషల్ పూజలు చేస్తుంటారు ఎవ్రీ ఇయర్ ఇక్కడ. సో పాప పరిహారాన్ని ఇచ్చి మన ప్రార్థనని తీర్చే దేవుడు. సో మనం దర్శించుకున్న 5వ నారసింహుడు లిస్ట్ లో అయితే స్వామి 9వ నారసింహుడు. సో లెట్స్ గో బ్యాక్ నౌ. ఇంకా మళ్ళీ మనం 15 కిలోమీటర్ల సేమ్ ప్రయాణాన్ని మళ్ళీ కొనసాగించాలి. సో ఇప్పుడే వచ్చేసాము బయటికి మనము. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే అప్పటికే కొన్ని నరసింహ స్వామి టెంపుల్స్ ని క్లోజ్ చేసే టైం వచ్చింది. అయితే మనము మన వెహికల్ లో చూడాల్సిన 3 నరసింహస్వామి టెంపుల్స్ అనుకున్నాం కదా. సో వాటిని కూడా మా గైడ్ ఏం చేశాడంటే, మేము మా వెహికల్ దిగేసి మళ్ళీ ఎక్కి మళ్ళీ బ్యాక్ వచ్చి భార్గవ నరసింహుడికి వెళ్ళేదానికి, అంటే వెహికల్ మారడంలో కూడా టైం అయిపోతుంది కాబట్టి మేము ఆల్రెడీ మాట్లాడుకున్న అమౌంట్ కంటే కొంచెం ఎక్కువ అమౌంట్ ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళే మనల్ని మిగతా ఉన్న నరసింహ క్షేత్రాలన్నిటికీ తిప్పుతారని చెప్పాడు. సో అదే దాంట్లో మేము ఇప్పుడు కారింజ నరసింహుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తున్నాము. సో మేము కారింజ నారసింహుణ్ణి చేరుకునే టైంకి ఆల్మోస్ట్ క్లోజింగ్ టైమ్. సో అందుకే మేము తొందరగా వెళ్ళేసి స్వామి వారి దర్శనం చేసుకున్నాము. సో స్వామి ఎలా ఉంటారు అని చెప్పేసి మీకు డిస్క్రిప్షన్ లో నేను చెప్తాను, ఒక ఫోటో రూపంలో మీరు చూసుకోండి. స్వామి యోగాసనంలో కూర్చుంటారు. అయితే ఆయన 4 చేతులతో ఉంటారు. ఒక చేతిలో చక్రాన్ని, అలాగే ఇంకో చేతిలో బాణాన్ని, అలాగే సారంగాన్ని ధరించి ఉంటారు. ఆయనకి నుదుటి మీద 3rd ఐ కూడా ఉంటది, అంటే 4 హెడ్ మీద ఇంకొక ఐ ఉంటది. సో ఈ నారసింహుణ్ణి హనుమాన్ కూడా పూజించాడని చెప్పేసి మనకు పురాణాల ప్రకారం తెలుస్తుంది. అయితే ఇంకా ఈయన వచ్చేసి చంద్రగ్రహానికి ప్రతీతి అనుకుంటున్నాను. సో కారింజ నారసింహుని దర్శనమైన వెంటనే మేము అదే జీప్ లో మా ట్రావెల్ కొనసాగిస్తున్నాము. అయితే ఇది దిగువ అహోబిలంలో మనము ఇప్పుడున్నట్టు ఊర్లోనే ప్రయాణం ఉంది మనది. సో నల్లమల కొండలు, నల్లమల అడవుల నుంచి ఇప్పుడు మనం ఒక చిన్న పల్లెటూరు లాంటి ప్లేస్ లో వచ్చాము. ఒక సింగిల్ రోడ్ ఉంది, ఆ రోడ్ మీదనే మనము ట్రావెల్ చేస్తున్నాము ఇప్పటికీ. సో 5వ నారసింహుడైన కారింజ నరసింహుడిని మనం 6వ మూర్తిగా మన లిస్ట్ లో 6వ స్వామిగా దర్శనం చేసుకున్నాము. ఇంకా మనకి 3 నరసింహులు చూసుకోవాలి. సిమెంట్ రోడ్ నుంచి మనకు మట్టి రోడ్డు ఎదురైంది. సో ఇప్పుడు మనము చత్రావట నారసింహ టెంపుల్ కి వెళ్తున్నాము. మనము 7వ స్వామిగా చూసుకోబోతున్న ఈ చత్రావట నారసింహుడు వచ్చేసి 8వ మూర్తి. ఇందులో అహోబిలం లిస్ట్ లో స్వామి 8వ వాడు. స్వామి గురించి ఇప్పుడే చెప్పుకుందాము. సో ఒక చెట్టు కింద, వట వృక్షం కింద కూర్చున్న స్వామి, కూర్చున్న రూపంలోనే ఉంటారు. ఆయనకి 2 చేతుల్లో చక్రం, శంఖం, అలాగే ఒక చేతిలో అభయహస్తం ఉంటది, ఇంకో చేతిలో తాళం వాయిస్తున్నట్టుగా ఉంటాడు. ఆయన ఏంటంటే హాహా ఊహు అనే 2 గంధర్వులు పాడగా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పాటకి మెచ్చుకొని వాళ్ళని వరాలు ఇచ్చారు. ఈయన సంగీత ప్రియుడు. సో ఇక్కడ చాలా మంది సంగీత కళాకారులు, గాన విద్యార్థులు ఈయనని పూజిస్తారు. ఇక్కడ వచ్చి పాటలు పాడడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ స్వామి వచ్చేసి కేతు గ్రహానికి అధిపతిగా భావించి మనకు పూజలు చేసుకోవచ్చు. సో ఇప్పటికి 7 నరసింహస్వామి అయినా. ఇప్పుడు చత్రావట నరసింహస్వామి, కేతు గ్రహానికి సంబంధించిన స్వామి, సంగీత ప్రియుడు. గంధర్వుల కోసం వినబడి గంధర్వుల కోసం సంగీతాన్ని మెచ్చి ఇక్కడ వచ్చి వెలసిన స్వామి. సో ఇంకో 2 అయితే నవనారసింహ దర్శనాలు అయిపోతాయి. సో లెట్స్ గో.
సో మా లిస్ట్లో 8వది శ్రీ యోగానంద నారసింహస్వామి. దర్శించుకోవాలి, లోపల ఉండదు ఎలాగో. సో మేము లోపలికి వెళ్ళేసి వస్తాం, తొందరగా వస్తాం. ఒక్క రోజులో వీళ్ళని చాలా ఇబ్బంది పడుతున్నా నేను, బట్ తప్పదు. సో ఇది యోగానంద నారసింహుడు. మా లిస్ట్లో 8కి కంప్లీటెడ్ ఇప్పుడు, బట్ 7వ నారసింహుడు శని గ్రహానికి అధిపతి. యోగ ముద్రలో ఉంటారు. ప్రహ్లాదునికి రాజనీతి యోగా అని బోధించిన స్థలం. సో ఇది అంతా చత్రవట, యోగానంద, కారింజ ఇవన్నీ రోడ్డు మీదనే ఉన్నాయి. ఈజీగా మన వెహికల్స్లోనే రావచ్చు. సో బట్ మీకు టైం కన్స్టెంట్ వల్ల మేము ఇలా వచ్చాము. ఎక్కండి పిన్ని, టైం. లెట్స్ గో. సో ఇప్పుడు మనము మన లిస్ట్లో చివరిదైన అండ్ అహోబిలం లిస్ట్లో 6th వచ్చే భార్గవ నారసింహుని దర్శనానికి వెళ్తున్నాము. సో మళ్ళీ ఇప్పుడు ఒక 5 కిలోమీటర్స్ వచ్చేసి మనము అడవిలో ప్రయాణం చేయాలి. సో ఆ ప్రయాణాన్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో ఇప్పటికీ మా గైడ్ వచ్చేసి ఒకే రోజులో 9 నారసింహులను దర్శించుకోవడం గ్రేట్ అని చెప్పేసి చెప్తున్నాడు. చివరిగా భార్గవ నారసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చినాము. సో ఇక్కడ లోపలికి ఒక 5 కిలోమీటర్స్ అడవిలోకి వచ్చినాము. ఇక్కడ ఒక 5 కిలోమీటర్స్ లోపలి ఒక 200 ఫీట్స్, ఒక 100 మెట్లు ఎక్కాల్సింది ఉంటుందంట. ఇది ఒక్కటి వెళ్ళేసి వస్తాం. అండ్ ఆల్రెడీ క్లోజ్ అయి ఉంటుంది, గ్రిల్స్ త్రూ చూడొచ్చు. సో భార్గవ నరసింహుడు అంటే నాకు తెలిసి రవి గ్రహానికి కావచ్చు. అయితే ఇప్పటికే ఈ టెంపుల్ క్లోజ్ అయి ఉంటుంది. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే అట్లీస్ట్ బయట నుంచి అయినా కొంచెం స్వామివారి దర్శనం అవుతుంది అని చెప్పేసి. సో ఇప్పటి వరకు వెళ్ళిన ప్రతి ప్లేస్ లోనూ పూజారులు ఉన్నారు. వాళ్ళు మాకు శటగోపం పెట్టిండ్రు, తీర్థం ఇచ్చిండ్రు, పూజ చేయించుకున్నాం, అంతా బాగానే ఉంది. కొన్ని ప్లేస్లలో అర్చన చేసుకున్నాము, కొన్ని ప్లేస్లలో ఓన్లీ దర్శనం మాత్రమే చేసుకున్నాము. సో మేము ఇప్పటికే చాలా అలసిపోయాము అండ్ ఎగ్జాస్ట్ కూడా అయిపోయాము. ఇంకా ఇక్కడ లోపల ఒక 200 ఫీట్ నడవడము, ఒక 100 మెట్లు ఎక్కడం ఉంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత పక్కన అక్షయ తీర్థం ఉంది. అయితే సో ఆ అక్షయ తీర్థంలో భగవాన్ పరశురాముడు వచ్చేసి తన తపస్సు చేసి అందులో స్నానం చేసి తన పాపాలని పోడగొట్టుకున్న వాడై ఉన్నాడు. అదే మేము అక్కడికి వెళ్ళి ఆ పక్కన చుట్టుపక్కలంతా చూస్తూ ఉన్నాము. గైడ్ కూడా మాకు ఆ ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఆ అక్షయ తీర్థంలోంచి నీళ్ళు నెత్తిన జల్లుకొని ఆ టెంపుల్ పైకి, మెట్లు పైకి ఎక్కుతున్నాము. సో ఇప్పటికి చూసారు కదా, మా అమ్మమ్మ కూడా ఎంతో హ్యాపీగా ఈ జర్నీని చూస్తుంది. సో తనకు ఎదురుగా వచ్చిన వాళ్ళు, అమ్మ నువ్వు కూడా వచ్చినావు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మా అమ్మమ్మే ఈ ట్రిప్ లో హైలైట్. సో స్వామివారు లోపల వచ్చేసి 6 చేతులతో ఒడిలో హిరణ్యకశ్యపుణ్ణి చంపుతున్నట్టుగా ఉంటుంది. సో ఈ విగ్రహం వెనకాల చిన్న తోరణం లాగా ఉంది. తోరణం పైన దశావతార శిల్పాలు ఉన్నాయి. సో ఏంటంటే క్షత్రియ దోష నివారణకి, పాప పరిహారానికి ఈ స్వామికి పూజలు చేసుకోవచ్చు. ఇక్కడ ఫైనల్ గా ఇలా కంప్లీట్ అయిందండి మాది. అయితే డీటెయిల్స్ ఇంకొంచెం అక్కడ కూర్చొని కొన్ని మాట్లాడుకొని ఫైనల్ గా మీకు చిన్న డీటెయిల్స్ ఇస్తాను. సో ఫైనల్ గా 9వ మూర్తి అయిన భార్గవ నారసింహుణ్ణి కూడా దర్శించుకున్నాము. ఒకే రోజులో నవనారసింహ క్షేత్రాలు అంటే నవనారసింహులని అహోబిలంలో దర్శించుకుంటామని నేను అనుకోలేదు. ఏదో ఒక 4-5 చూసుకుంటాం కావచ్చు అనుకున్నాం, కానీ టైం అట్లా కలిసి వచ్చింది. ఫైనల్గా అన్ని చూసుకున్నాము. దిస్ ఇస్ రియల్లీ బ్లెస్డ్. నేను మీకు కంప్లీట్ వీడియో పెడతా. అండ్ ఆల్సో ఎట్లా అయితే ఒక్క రోజులోనే ఎలా అయితే మేము కంప్లీట్ చేసుకున్నాం అనే విషయం కూడా పెడతా. బాయ్ చెప్పండి. బాయ్. అమృత అమ్మాయినే ఇట్లా ఇక ఎక్కడికి వచ్చినా అల్లరి చేస్తా ఉంటుంది. పిల్లల అల్లరి కంటే మా అమ్మమ్మ అల్లరే ఎక్కువ ఉంటుంది. చెప్పమ్మమ్మా. వీడియో ఏడికి వచ్చినావు చెప్పు. నరసింహస్వామి దగ్గరికి వచ్చినావు. ఇంతవరకు ఎన్ని నరసింహస్వామిని చూసినావు చెప్పు.
మంగళగిరి నరసింహస్వామి, యాదగిరి నరసింహస్వామి, కొమ్మార నరసింహస్వామి, ధర్మపురి నరసింహస్వామి, నరసింహస్వామి, అహోబిలం నరసింహస్వామి. ఓకేనా? సో ఇలా అహోబిలంలో మా నవనారసింహ దర్శనం జరిగింది. అయితే నవనారసింహ దర్శనము అలాగే ప్రహ్లాద వరద టెంపుల్ ఒకే రోజు ఒక 10 టెంపుల్స్ దర్శనం చేసుకున్నాం మేము. మనసు ఎంతో నిండిపోయింది. డోలీ ప్రయాణం, జీప్ రైడ్, ట్రెక్కింగ్ అండ్ భక్తి ఆనందం కుటుంబంతో ఇలా సమయాన్ని గడపడం ఈ యాత్ర చాలా మరపురానిది. మీరు కూడా అవకాశం దొరికినట్టయితే తప్పకుండా అహోబిలంలో నరసింహ యాత్ర, నవనారసింహ యాత్ర చేసుకోండి. అయితే మేము ఒకే రోజు చేసుకున్నాం కదా, ఒకే రోజు కాకుండా మీరు 2 రోజులు ప్లాన్ చేసుకోగలిగితే అద్భుతంగా చూసుకోగలుగుతారు. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఇది రన్నింగ్ రేస్ లాగానే అనిపించింది. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి పరిగెత్తడమే సరిపోయింది. స్వామివారిని మనసారా కళ్ళల్లో నింపుకునే అంత టైం కూడా దొరకలేదు అనిపించింది. కాబట్టి మీరు ఖచ్చితంగా 2 days వెళ్ళండి. మొదటి రోజు ఎగువ అహోబిలంలో ఉన్న 4 ప్లస్ ఉగ్రస్తంభం చూసుకున్నట్టయితే నెక్స్ట్ డే మార్నింగే మీరు పావన అండ్ భార్గవ చూసుకొని మిగతా కారింజ, చత్రవట అండ్ యోగానంద నరసింహ స్వాములను చూసుకొని మీరు 2 days అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. అలాగే మీకు బడ్జెట్ విషయాలు కూడా చెప్దాం అనుకున్నాం కదా. సో బడ్జెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీరు ఒకవేళ డోలీ యూజ్ చేసుకునే వాళ్ళైతే ఉగ్రస్తంభం కాకుండానే మాకు 4000 అడిగారు. సో మేము ఒక్కరికి 4000 ప్లస్ మళ్ళీ తర్వాత ఒక టిప్ లాంటిది 1000 రూపీస్ దాకా పే చేసాము. సో అది కాకుండా మేము జీప్ కి 3500 అని మాట్లాడుకున్నాము. 500 ఏమో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కోసము, 3000 ఏమో జీప్ కోసము. బట్ మాకు మళ్ళీ మేము మిగతా పావన అండ్ భార్గవ కోసమే మాట్లాడుకున్నాం. బట్ మాకు మిగతా 3 కూడా వాళ్ళే చూపించారు టైం లేకపోవడం వల్ల. కాబట్టి ఇంకొక 500 ఎక్స్ట్రా తీసుకున్నారు. అంటే మేము ఒక జీప్ కి 4000 పే చేసాము. అండ్ అలాగే గైడ్ కి 1500 అని మాట్లాడుకున్నాం. బట్ మాకు అతను చేసిన దాన్ని నచ్చి మాకు ఒకే రోజులో దర్శనం చేయించగలిగాడు కాబట్టి ఆయనకు కొంచెం ఎక్స్ట్రా కూడా కల్పించాం మేము. అలాగే హరితాలో సమ్వేర్ అరౌండ్ 1000 to 1500 రూపీస్ మాకు ఖర్చు అయింది. సో ఇది ఈ విధంగా ఒక ప్లాన్ చేసుకోవాలనుకుంటే మీకు బడ్జెట్ వివరాలు కూడా. సో మీరు నరసింహ భక్తులైతే జీవితంలో తప్పకుండా చేయాల్సిన యాత్ర ఈ అహోబిల నరసింహ యాత్ర. నవనారసింహుల్ని ఖచ్చితంగా దర్శించుకోవాల్సిందే. ఎంతో ఆహ్లాదకరంగా గడిపాము ఈ టైంలో. అండ్ ఫోన్స్ లేవు, ఏం లేవు. అండ్ మీకోసం నేను వీడియోలు తీశాను కానీ అంటే విషయాల్ని క్యాప్చర్ చేయడానికి. బట్ నేనైతే అక్కడైతే చాలా ఆనందంగా గడిపాను ఆ టైంని. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.